చేసుకున్న యొక్క నిబంధన, నీవు నాతో చేసుకున్న యొక్క నిబంధన నువ్వు మరిచినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆయన దహించు అగ్ని ఉన్నాడు అన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దహించు అగ్ని ఉన్నారు. పనికి మాలిన దాన్ని ఆయన తగలబెట్టువాడు. ఇదిగో జాగ్రత్త, ఆయన నశింప చేయగలిగినంత గొప్పటివాడు. ఆయన నరకంలోనికి పడత్రోయేవాడు. ఎవరికన్నా అధికారం ఉందంటే ఎవరికి లేనే లేదు. ఈ దహించు అగ్నికి మాత్రమే ఉంది అధికారము. ఆయన జీవింప చేయగలడు, ఆయన నశింప చేయగలడు, ఆయన మిమ్మల్ని జీవాత్మతో నింపగలడు, ఆయన మిమ్మల్ని జీవ గ్రంథంలో మీ పేరును లిఖింప చేయగలడు. జీవ గ్రంథంలో కూడా ఆయన కొట్టివేయగలడు. ఆయన శక్తి సామర్థ్యత కలిగిన వాడు. నువ్వు మర్చిపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను దహించు అగ్ని ఉన్నాను, నేను దహించు అగ్ని ఉన్నాను. నువ్వు మర్చిపోయే గుణము నీకు ఎలాగొచ్చింది? నీ వల్ల కాదు కదా ఈ జీవితం జీవించేది, నీ వల్ల కాదు కదా ఈ పరిశుద్ధ జీవితం జీవించేది, నీ వల్ల కాదు కదా ఈ సన్నిధికి నువ్వు వచ్చేది.